ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది, జేబుల్లో ఉంది. అదే ఈ మహమ్మారి. అది పిల్లలకి అందరికీ కూడా చుట్టుకుంటుంది. ఒక్కసారి దాన్ని చూస్తే 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఏమి ఉపయోగం ఉండదు. 5 గంటలు అలా టైం అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. కేవలం పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా మహమ్మారి చుట్టుకుంటుంది. అంటే చెప్తే బాగోదు కాబట్టి చెప్పట్లేదు, అందరికీ ఉంది ఆ మహమ్మారి. చిన్న పిల్లల స్థాయిలోనే రోజుకి 3-4 గంటలు తినడానికి కూడా స్క్రీన్ లేకపోతే తినలేని పరిస్థితి వస్తే రేపు పెద్దయిన తర్వాత దానితో ఎలా విడదీయగలుగుతారో వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్నో దేశాలలో, ఎన్నో ప్రాంతాలలో ఇలాంటి సమస్య ఉత్పన్నం అవుతుంది. కాబట్టి దాని మీద కూడా మీరు అనుకోవచ్చు, చిన్న వస్తువే కదా, స్క్రీన్ లోనే కదా చూస్తున్నాడు, ఏం పర్వాలేదు, మనం కూడా దృష్టి పెడుతున్నాం, ఏం చూస్తున్నారో అనుకుంటాం. కానీ మెంటల్ గా వాళ్ళు రోజు కూడా అదే చూస్తుంటే మెంటల్ ఇబ్బందులు కూడా పిల్లలకందరికీ కూడా వస్తున్నాయి. కేవలం రిపోర్ట్ కార్డులు ఒక్కటే చూడొద్దు, 10 నిమిషాలు రోజు పిల్లలతో మాట్లాడండి. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇవ్వాలనేది ప్రతి